నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని 3వ వార్డు శివాలయం వీధిలో ఎడ్ల రాములు అనే వ్యక్తి ఆబది భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణంపై ఓ వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్న అక్రమ నిర్మాణంపై ఇప్పటి వరకు అధికారులు చర్యలు చేపట్టలేదు. సదరు యజమాని మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని అధికారులకు వాగ్మూలం ఇచ్చినప్పటికీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప ఇంతవరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెర వెనుక ఓ కౌన్సిలర్ ఉన్నట్లు, కాసులకు కకృతిపడి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కార్యాలయాల నుంచి బయటకు వచ్చి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సదరు వ్యక్తిని వివరణ కోరగా తను నిర్మించుకుంటున్న రేకుల షెడ్డుకు మరియు కాంపౌండ్కు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పడం కొసమెరుపు. నా పేరు ఎడ్ల రాములు, మా నాన్న పేరు ఎడ్ల హనుమంతు, ఎస్సీమాల. నా పక్క కానుకున్న భూమిని గత 3-4 నెలల క్రితం నేను కొనుక్కున్నా. మన కౌన్సిలర్ మొండా కూడా కట్టి చూసిరు. అంటే మీరు ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఎంత కొన్నారు? ఈ లక్ష్మీనారాయణను నర్సయ్య అని అమరులు వాళ్ళ ఇంటి పేరు ఏదో ఉన్నది. వాళ్ళ దగ్గర గత 4 నెలల క్రితం కొనుక్కున్నాం. ఎంత తీసుకున్నారు ల్యాండ్? 3,10,000. ల్యాండ్ ఏరియా అంటే గంప గుత్తలెక్కలు ఇచ్చారు వాళ్ళు. అంటే కొలత అట్లాంటి అంటే ఎట్లాగో అటు కోమట్లది కాంపౌండ్ ఉంది, ఇటు వాళ్ళదే మన చారి వాళ్ళదే ఒకటి షెడ్ ఉన్నది. ముందుకు తూర్పుకు మాత్రం చారి వాళ్ళది కాలుదారు ఉంది. ఈ హద్దుల మధ్యలో కొనుక్కున్నారు మీరు? ఈ 3 హద్దుల మధ్యలో ఉంది. ఈ పక్కకు మీరు ఉన్నారు. ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్ చేస్తుంటారా మరి? పర్మిషన్ ఇట్లా ఏముందా? పర్మిషన్ అయితే దాదాపు అయితే ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే వాస్తవానికి ఇది ఆబద్ది భూములు కాబట్టి రిజిస్ట్రేషన్ కావాలని చెప్పింది ముందే. కాకపోతే ఇక నీ ఇల్లు మీద చూపించుకొని ఇదే మన దానిలో చూపిద్దాం అని చెప్పంటే సరే అని ఆగుదాం. ముందే కౌన్సిలర్ చెప్పిన ముచ్చట అదే, ఇప్పుడు చెప్తున్నా అదే ముచ్చట. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.